ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరింది. షర్మిల పాత్ర ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనుంది. షర్మిల ఎన్నికల ప్రచార సభల్లో ఇప్పటి వరకు జగన్ పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక ఇప్పుడు జగన్ తో పాటుగా చంద్రబాబు పైన కూడా గురి పెట్టారామె. తాజాగా మడకశిరలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల ఇప్పుడు జగన్ చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ అవినాష్ పైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ అధికారంలో వచ్చాక ప్రాజెక్టు పట్టింపు లేదన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారని ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారామె. గత 10 ఏళ్లుగా ఈ యొక్క నియోజకవర్గాన్ని టీడీపీ వైసీపీ మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవని అని, హోదా వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని చెప్పారు. హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు షర్మిల. ఆయన కూడా బీజేపీతో బాబు జగన్ పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీతో బాబు పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అటు పొత్తులు ఇటు తొత్తులకు ఓట్ వేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఇద్దరు బీజేపీకి గులాం చేస్తూ బానిసలుగా మారారని షర్మిల ఫైర్ అయ్యారు. ఒక్క సీటు కూడా లేని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతుందన్నారు. అటు చంద్రబాబుకు ఇటు జగన్ కు ఎవరికి ఓటు వేసినా కూడా అది బీజేపీకి వేసినట్లేనని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన బీజేపీ బాబు జగన్లు ఈ రాష్ట్రానికి అవసరమా అని నిలదీశారు. హోదా ఇవ్వని మోసం చేసినటువంటి ఈ పార్టీలు మనకు అవసరమా అంటూ ప్రశ్నించిన షర్మిల హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో అధికారంలో వస్తే మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదేనని షర్మిల హామీ ఇచ్చారు. 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ మీదనే తొలి సంతకం చేస్తామన్నారు. ఏడాదికి పేద మహిళలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామన్నారు. ఎన్నికలు ఉన్నాయని జగన్ సిద్ధమంటూ బయటకు వస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ఉంటున్నారని, ప్రజల సమస్యలు ఏనాడైనా విన్నారా అంటూ ప్రశ్నించారు షర్మిల.